అందరికీ నమస్తే అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. అమరావతి విషయంలో 2014 ఆంధ్రప్రదేశ్ విభజన అప్పటి నుంచి కూడా దాదాపు ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో చాలా గందరగోళం అయితే ఉందని చెప్పుకోవాలి. ఉమ్మడి ఏపీ రాజధానిగా హైదరాబాదు 2014 నుంచి 2024 జూన్ వరకు ఉంది. అప్పుడు 2014లో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు గారు రాజధానిని చట్టబద్ధత కల్పించాలనేసి కేంద్రాన్ని కోరగా కేంద్రము ఇది ప్రస్తుతము చేయడానికి చట్టబద్ధత కుదరదు, ఎందుకంటే ఇప్పుడు ఇది ఉమ్మడి ఏపీ అదే హైదరాబాద్ రాజధానిగా ఉంది. 2024 జూన్ 2 తర్వాత అయితే చట్టబద్ధత కల్పించవచ్చు అనేసి అప్పుడు చెప్పారనేసి కూటమి నాయకులు చెబుతూ, అలాగే ఇప్పుడు చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 3 రాజధానులు, అదే విశాఖ అనేసి, కర్నూలు అనేసి, విజయవాడ, అదే అమరావతి అనేసి 3 రాజధానులు ఎక్కడ డెవలప్ చేయకపోగా 3 ముక్కలాట ఆడినట్టు రాజధాని విషయంలో గందరగోళం సృష్టించారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కూటమి 2024 కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అమరావతిని ఎట్టి పరిస్థితుల్లో డెవలప్ చేయాలి, అలాగే చట్టబద్ధత కల్పించాలి అనేసి నిన్న నగరంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాష్ట్ర రాజధాని, అలాగే రాష్ట్రాన్ని అమరావతిని చట్టబద్ధత ఖచ్చితంగా కల్పించి తీరుతాము, దీన్ని ఎవరు మార్చడానికి ఆస్కారం లేకుండా చేస్తామనేసి నిన్న జరిగినటువంటి మీటింగ్లో నగరిలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు నేషన్ మీడియాలో మాట్లాడుతూ ఈ అమరావతి రాజధాని రివర్ బెడ్లో ఉందనేసి, దీని విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలనేసి జగన్మోహన్ రెడ్డి గారు చట్టబద్ధత కల్పించాలి అని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే దీని మీద ఫోకస్ చేశాడో అప్పుడే దీన్ని ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడము ఆయన రాజధానికి వ్యతిరేకంగా ఉన్నాడనేసి కూటమి నాయకులు చెబుతూ వస్తున్నారు. ఇటీవల మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు చదరపు అడుగు, అదే అమరావతిలో చదరపు అడుగుకి భవనాలు నిర్మించడానికి చాలా ఎక్కువ ఇస్తున్నారు, అదే హైదరాబాద్ లో అయితే ఒక చదరపు అడుగుకి 4,000 లేదా 3,000 ఆ రేంజ్ లో మాత్రమే చదరపు అడుగు కడుతున్నారు, కానీ ఇక్కడ నిర్మిస్తున్నటువంటి భవనాలకు దాదాపుగా 13,000 రూపాయలు చదరపు అడుగుకి ఖర్చు చేపిస్తున్నారు అనేసి అమరావతి రాజధాని పైన మరొకసారి ఆయన ఇష్టం లేనట్టుగా మాట్లాడినట్టు మనం చూసాము. ఈ విధంగా రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు రోజు రోజుకు ఒక కొత్త పోకడగా చెబుతూ వస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి రాజధాని అమరావతి అనేది నచ్చడం లేదనుకుంటాము. ఆ విషయం చూస్తూ పోతే చంద్రబాబు నాయుడు గారు అయితే దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని ఇక్కడే నిర్మించి తీరుతున్నాం, ఇప్పుడే బాగా డెవలప్ జరుగుతూ వస్తుంది, అలాగే చట్టబద్ధత అయితే ఈసారి ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు, అదే బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న దగ్గరలో జరగవచ్చు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే సెకండ్ సెషన్లోనే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాజధాని చట్టబద్ధత ఖచ్చితంగా దీని విషయం పార్లమెంట్లో ప్రస్తావన వస్తుందనేసి చంద్రబాబు నాయుడు గారు చెబుతూ వస్తున్నారు. నిన్న 77వ గణతంత్ర దినోత్సవము మొట్టమొదటిసారిగా అమరావతిలో నిర్వహించడం, అక్కడ చాలా గొప్పగా చాలా గ్రాండ్గా నిర్వహించారనేసి అమరావతి రైతులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, ఇక్కడ మాకు రాజధాని చట్టబద్ధత కల్పిస్తే మాకు చాలా ఆనందదాయకం అనేసి అక్కడ రాజధాని రైతులు, అక్కడ ఉన్నటువంటి రాజధాని ప్రజలు అంతా కూడా చెప్పుకుంటూ ఈ విధంగా అమరావతి రాజధానిగా ఉండాలి అనేసి రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారని చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అమరావతి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని నిర్మాణం జరుగుతుంది, అలాగే చట్టబద్ధత కూడా పార్లమెంటు వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే సెకండ్ సెషన్లోనే దీనిపైన చర్చించే విధంగా మేము చూస్తామనేసి నాయకులు చెబుతూ వస్తున్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో ఆయన తీసుకునే నిర్ణయాలు చాలా విభేదిస్తూ వస్తూ ఉన్నారు. రాజధాని అమరావతి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఖచ్చితంగా దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనేసి కూటమి నాయకులు చెబుతున్నారు.
దీన్ని ఒకవేళ చట్టబద్ధత కల్పించేది అయిపోయిన వెంటనే దీన్ని ఎవరు కూడా మార్చడానికి ఉండదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బడ్జెట్ సమావేశాల్లోనే దీనిపైన ఒక నిర్ణయం వస్తుంది. దీన్ని ఎవరు మార్చలేరనేసి కూడా కూటమి నాయకులు చెబుతున్నారు. ఈ రాజధాని అమరావతి, రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలనేసి రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటూ, రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని ఒక 3 ముక్కలాట ఆడడం వల్ల ఆయనకు ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చారో మనం చూసే ఉంటాము. ఏదేమైనా రానున్న రోజుల్లో రాజధానిగా ఏపీకి ఒకే రాజధాని ఉండాలి, అది అమరావతి ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఫస్ట్ టైం ఎవరన్నా వీడియో చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.